ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు నా స్వాగతం. ఈరోజు ఒక కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి సిలబస్ను ఏ విధంగా అర్థం చేసుకొని ఏ విధంగా చదవాలి, తన మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగాన్ని ఏ విధంగా సంపాదించాలి అనే విషయం పైన నా అనుభవాలు మీతో పంచుకుంటాను. మొదటగా నా పేరు అశోక్. నేను 2013లో సివిల్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను. 2018లో రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్గా ఎంపికయ్యాను. నేను 2018లోనే గ్రూప్ 2 ఎగ్జామ్లో 301.58 స్కోర్తో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు కూడా సెలెక్ట్ అయ్యాను. తర్వాత 2023-24లో గ్రూప్ 1 మెయిన్స్ 2 టైమ్స్ రాశాను. అలాగే 2025 గ్రూప్ 2 రిజల్ట్లో 1:2 లిస్ట్లో సెలెక్ట్ అయ్యి మెడికల్ టెస్ట్కు మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నాను. అయితే అప్కమింగ్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉన్నందువల్ల గ్రామీణ విద్యార్థులకు, పట్టణ ప్రాంతాల్లో పేద విద్యార్థులకు, కోచింగ్కి వెళ్ళలేని విద్యార్థులు ఒక బుక్ను ప్రామాణికంగా తీసుకొని దాన్ని ఏ విధంగా చదవాలి, ఏ సిలబస్ని బేస్ చేసుకొని చదవాలి అనే విషయాల గురించి ఫస్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ ఎప్పుడైనా సరే ఏపీపీఎస్సి అయినా సరే, ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అయినా సరే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. ఫస్ట్ నోటిఫికేషన్ అనేది పూర్తిగా మనం చదువుకోవాలి. నోటిఫికేషన్లో ఏముంది అనే విషయం మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే ఎగ్జామ్ను మొదటి ప్రయత్నంలో క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సిలబస్ ఏంటో తెలియకుండా మనం ఎంత చదివినా కూడా ఆ ప్రయత్నం వృధాగానే మిగులుతుంది. ఫస్ట్ ఎస్ఐ కానిస్టేబుల్కు అభ్యర్థులు మొదటగా గుర్తుంచుకోవాల్సిన విషయం హైట్. ఎంత హైట్ ఉండాలి అని హైట్ చెక్ చేసుకున్న తర్వాతే మీ ప్రయత్నాన్ని మొదలుపెట్టండి. అంతా ప్రిపేర్ అయ్యి కరెక్ట్గా హైట్ విషయంలో చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా తీసేస్తారు. కాబట్టి మీ ప్రయత్నం అంతా వృధా కాకూడదు. కాబట్టి మొదటగా మీరు ఫస్ట్ మెన్ అయితే, పురుషులైతే 167.6 సెంటీమీటర్ల హైట్ ఉండాలి. అదే లేడీస్ అయితే 152.5 సెంటీమీటర్లు హైట్ ఉండాలి. అయితే ఇది గిరిజన ప్రాంత డిస్టిక్ల వాళ్ళకి కొంత వెసులుబాటు ఉంటుంది. దీని తర్వాత మన ప్రిపరేషన్ గురించి తెలుసుకున్నాం. మొదటగా దీంట్లో ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఉంటుంది. ఆర్థమెటిక్ 100 మార్కులకు, జనరల్ స్టడీస్ 100 మార్కులకు. దీంట్లో మినిమం బీసీ అభ్యర్థులు 35%, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 30%, తర్వాత ఓసీ అభ్యర్థులైనా తర్వాత మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళైనా సరే 40%తో మార్కులు ఇండివిజువల్గా ఆ పేపర్లో ఈ పేపర్లో ఆ పర్సంటేజ్తో స్కోర్ వచ్చినప్పుడు మాత్రమే ఫిజికల్ ఈవెంట్స్కు ముందుకెళ్తారు. ఆ ఫిజికల్ ఈవెంట్స్ కూడా కంప్లీట్ అయిన తర్వాతే వీరు మెయిన్స్ రాస్తారు. మనకు అన్నిటికైనా ఘట్టం ఏంటంటే ప్రిలిమ్స్ ఏంటంటే 100లో మనం ఒకరం కాదు, 100లో 10-15 మంది. కాబట్టి ఈజీగా క్వాలిఫై కావచ్చు, ఇబ్బంది కాదు. కానీ పోస్టులు 1,00,000 మంది పోటీ పడితే కేవలం 100 మహా అంటే 150 పోస్టులు ఉంటాయి. ఈ 1,00,000 మందిలో మనము మొదటి 150 మందిలో ఉంటేనే మనం ఉద్యోగం సాధించగలుగుతాం. దీనికోసం మనం ఎలా చదవాలి, నా యొక్క అనుభవాన్ని మొత్తము మీరు ఏ బుక్ చదివినా సరే మీరు ఆ బుక్లో నుంచి ఎలాంటి సారాంశాన్ని మీరు గ్రహించాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. అలాగే నాకున్న గ్రూప్ 1, గ్రూప్ 2 రాసిన ఎగ్జామ్ అనుభవాన్ని నీకు ప్రతిరోజు నేను వీడియో క్లాసులు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా చేయదలుచుకున్నాను. ఈవెన్ ఫిజికల్ ఈవెంట్ సమయంలో మీరు సివిల్ ఎస్ఐ ఇలాంటి వాటికి ప్రిపేర్ అయ్యి అభ్యర్థులు 3 ఈవెంట్స్లో చేయలేనప్పుడు ఏ విధంగా దాన్ని ఓవర్కమ్ చేయాలి, సింపుల్గా 600 మీటర్స్ లేకపోతే లాంగ్ జంప్ 100 ఏ విధంగా ఫినిష్ చేయాలనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిలబస్ గురించి తెలుసుకుందాం. సిలబస్ గురించి ఫస్ట్ మనం మొదటగా చెప్పుకున్నట్టు నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాలి. ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సరే నోటిఫికేషన్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే సిలబస్ ఏంటనే విషయం మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది. మీకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమ్స్లో ఆర్థమెటిక్ 100 మార్కులకు, జనరల్ స్టడీస్ 100 మార్కులకు ఉంటుంది. అయితే ఆర్థమెటిక్ గుర్తుపెట్టుకోండి, అర్థమెటిక్ అయితేనేమి రీజనింగ్ అయితే కేవలం 10th క్లాస్ స్టాండర్డ్స్లోనే ఉంటుంది.
రీజనింగ్ కూడా 10th క్లాస్ స్టాండర్డ్లోనే ఉంటుంది. ఎప్పుడైతే జనరల్ స్టడీస్కి వచ్చే టయానికి మనకి డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది. సో డిగ్రీ స్టాండర్డ్ అంటే ఏ స్థాయిలో మనం చదవాలనే విషయం మనకు అవగాహన ఉండాలి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు జనరల్ స్టడీసు, రీజనింగ్, ఆర్థమెటిక్ ఇవన్నీ కూడా కానిస్టేబుల్ కూడా బరాబర్ ఉంటాయి. కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ఎస్ఐకి ప్రిపేర్ అయితే ఈజీగా కానిస్టేబుల్ సంపాదిస్తాడు. ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి గ్రూప్ 1, గ్రూప్ 2 స్థాయిలో సబ్జెక్ట్ను చదవడం నేర్చుకుంటే ఈజీగా ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేయగలుగుతారు. సో మీకు ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్. అయితే మెయిన్స్ కిందకి వచ్చే లోపల మనకు ఇంగ్లీష్ పేపరు డిగ్రీ స్టాండర్డ్స్లో ఉంటుంది. ఓకేనా. డిగ్రీ స్టాండర్డ్ అంటే మనకు డిస్క్రిప్టివ్ రాయాల్సి ఉంటుంది. సో ఇంగ్లీష్లో మినిమం నాలెడ్జ్ ఉండి 10th క్లాస్ పాస్ కలిగిన మీరు మీ దగ్గర ఎలాంటి శ్రమ పడకుండా కేవలం 2 days కేటాయిస్తే ఇంగ్లీష్లో ఎలా పాస్ కావాలి అనే మొత్తం కూడా మెటీరియల్ కూడా నేను మీకు ఒక 5 పేపర్స్లో 5 A4 సైజ్ పేజీల్లో మీకు నేను తెలియజేస్తాను. దాని గురించి క్లియర్ కట్గా మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ఎన్నిసార్లు రాసినా కూడా జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ను మీకు 100కి 40 మార్కులు రావాలి. హైయెస్ట్ అంటే ఓసీ కేటగిరీకి, బీసీకి అయితే 35, ఎస్సీ ఎస్టీకి అయితే 30. సో ఈ మార్కులు తెప్పించే బాధ్యత నాది. ఎందుకంటే నేను ఇంగ్లీష్లో పెద్ద పరిజ్ఞానం లేనప్పటికీ ఎస్ఐ అయితేనేమి, తర్వాత గ్రూప్ 1లో 2 times మెయిన్స్ రాశాను. ప్రతిసారి కూడా నాకు మంచి స్కోర్ వచ్చింది. సో కాబట్టి ఆ విషయం గురించి మీకు నేను క్లియర్ కట్గా తెలియజేస్తాను. అలాగే తెలుగు కూడా డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది క్వాలిఫైయింగ్ పేపరు. దీంట్లో కూడా 30, 35, 40 ఈ స్కోర్ రావాలి. ముఖ్యంగా లేదు అంటే ఉర్దూ స్టాండర్డ్ వాళ్ళకు ఉర్దూ ఉంటుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, స్త్రీ అభ్యర్థులకు ఇది చాలా ఉపయోగకరం. పీసీ కానిస్టేబుల్ అనేది స్త్రీ అభ్యర్థులకు 33% రిజర్వేషన్ ఉండడము, అందులో వాళ్ళకు అన్ని విధాల వెసులుబాటు. కాబట్టి నా గ్రామీణ యువతకు నేను తెలియజేయడం ఏమనగా, మీరు సిన్సియర్ ఎఫెక్ట్ పెట్టి చదవగలిగితే ఖచ్చితంగా మీరు ఈ పోస్టు సాధించగలుగుతారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎంత ప్రిపేర్ అవుతున్నామని కాదు, అసలు సబ్జెక్టులో ఏముంది అనే విషయం తెలుసుకుందాం. ఫస్ట్ మనము జనరల్ స్టడీస్ గురించి తెలుసుకుందాం. ఎలా చదవాలి జనరల్ స్టడీస్ అనే దాన్ని, ఏ విధంగా చదవాలనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. అయితే మీకు ఏపీ పోలీస్ వెబ్సైట్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు జనరల్ స్టడీస్కి సంబంధించి ఏం సిలబస్ ఇచ్చారు, దీన్ని ఎలా చదవాలనే విషయాన్ని మీకు ఇప్పుడు నేను తెలియజేస్తాను. జనరల్ స్టడీస్లో మనకు మొదటగా జనరల్ సైన్స్, కరెంట్ ఈవెంట్స్ అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఉన్నాయి, హిస్టరీ ఆఫ్ ఇండియా, తర్వాత జాగ్రఫీ ఆఫ్ ఇండియా, ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ. సో అంటే దీంట్లో ఏమిచ్చాడు మనకు, జనరల్ సైన్స్లో ప్రస్తుతం సైన్స్ సాంకేతిక రంగంలో ఎలాంటి అభివృద్ధులు ఉన్నాయి, తర్వాత ఎవ్రీడే మనం డైలీ నిత్య జీవితంలో సైన్స్ రంగంలో పురోగతిని మన నిత్య జీవితంలో చూసే అంశాలపైన ఎక్కువ ఫోకస్ చేస్తారు అని అడుగుతున్నారు. అలాగే దీంట్లో పర్టికులర్గా చెప్పారు, మీరు ఎలాంటి సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండనవసరం లేదు. ఒక సాధారణ అభ్యర్థి సైతం సైన్స్ గురించి తెలుసుకోగలిగిన విషయాలపైన మాత్రమే మేము ఫోకస్ చేసి క్వశ్చన్లు అడుగుతాము అని చెప్తున్నారు. ఓకే, ఈ సిలబస్ మొత్తం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. ప్రతిదీ కూడా ఎలా చదవాలి, మీకు తక్కువ టైంలో మనం ఎలా రీచ్ కావాలనే విషయం చెప్తాను. అలాగే కరెంట్ ఈవెంట్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, నేషనల్లోనే రీజనల్ కూడా వస్తుంది. అంటే మన రాష్ట్రానికి సంబంధించి కూడా, మన రాష్ట్రం కూడా దేశంలోనే భాగం కాబట్టి దాని గురించి కూడా అడుగుతారు. అంటే ఇంటర్నేషనల్ ఎలాంటి పాయింట్స్ చదవాలి, ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ కిందకి వస్తే ఇంటర్నేషనల్ అంటే మొదటగా మనం చూసుకోవాల్సింది భారతదేశంతో సంబంధం ఉన్నటువంటి అంతర్జాతీయ అంశాలు, ముడిపడిన అంశాల గురించి మనం తెలుసుకోవాలి. భారతంలో లాస్ట్ 1 yearలో ఏం జరిగాయి, ముఖ్యంగా లాస్ట్ 6 years మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎగ్జామ్ జరిగిపోయే రోజు నుంచి 1 year నుంచి తెలుసుకుంటే ఇంకా మనం బెటర్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇండియా ఎలాంటి రిలేషన్స్ ఉంది, అంతర్జాతీయంగా ఎలాంటి రిలేషన్స్ ఉంది అనే విషయం ఇంటర్నేషనల్ గురించి వస్తే చూసుకోవాలి. నేషనల్ విషయంలో వస్తే జాతీయ ప్రాముఖ్యత గల అంశాలు ఏంటి,
వాటినన్నిటినీ మనం గమనించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దీని గురించి కూడా క్లియర్ కట్గా చెప్తాను. తర్వాత మెయిన్ వచ్చేటప్పటికి ఇప్పుడు హిస్టరీలో మనకు అడిగారు, హిస్టరీలో ఏమని అడుగుతున్నారంటే ఓవరాల్గా హిస్టరీ పైన జనరల్ అండర్స్టాండింగ్ ఉండాలంట. ఏ విషయాలపైన మనకు ఉండాలని చెప్తున్నాడు? సోషల్, ఎకనామిక్ అండ్ కల్చరల్ అండ్ పొలిటికల్ అంశాలలో మనకు ఉండాలి అంటున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను తెలియజేస్తాను. ఇప్పుడు చరిత్రను ఏ విధంగా చదవాలి, చరిత్రను మనం ఏ చరిత్రను తీసుకున్నప్పటికీ ప్రజెంట్ మనమైతే చారిత్రక పూర్వయుగం, సంధియుగం, చారిత్రక యుగం, అంటే ఏ చరిత్ర తీసుకున్నా మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాలి. చారిత్రక పూర్వయుగం అనగా అప్పుడు ఎలాంటి లిపి లేదు, లిఖితపూర్వక ఆధారాలు లేవు. అదే చారిత్రక పూర్వయుగం. ఆ పార్ట్ ఆఫ్ను ఎలా చదవాలి? వాస్తవంగా చెప్పాలంటే చారిత్రక పూర్వయుగంలో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ వెయిటేజ్ ఉండదు, కానీ మినిమం నాలెడ్జ్ దాంట్లో మనం సంపాదించాలి. ఎందుకంటే 1 or 2 బిట్స్ పడే అవకాశం ఉంది. ఓకే, చారిత్రక పూర్వయుగం అంటే ప్రాచీన శిలాయుగము, మధ్యయుగము, లోహయుగము, ఈ కంచు యుగము, ఇవన్నీ కూడా నవీన శిలాయుగము, ఇవన్నీ కూడా చారిత్రక పూర్వయుగం. అప్పుడు లిపి లేదు, లిఖితపూర్వ ఆధారాలు లేవు. ఇంక ఏం ఆధారాలు ఉన్నాయి అంటే పురావస్తు ఆధారాలు. అంటే ఆ సబ్జెక్ట్ని మనం ఎలా చదవాలంటే పురావస్తు ఆధారాలు ఆధారంగా మనం చరిత్ర నిర్మించుకుంటాం. చరిత్ర నిర్మాణానికి బయటపడినటువంటి అంశాలు ఏమిటి, అంశాలు ఏ ప్రాంతంలో మనకు కనుగొనబడ్డాయి, ఆ ప్రాంతంలో మానవుని యొక్క నాగరికతకు ఏమాత్రం పురోగతికి ఆ యొక్క అంశాలు తోడ్పడ్డాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడగలగాలి చారిత్రక పూర్వయుగానికి వస్తే. తర్వాత సంధియుగం అంటే ఈ యుగంలో మనకు లిపి ఉంది, కానీ లిపి మనం చదవలేం. ఇదే సంధియుగం. మన భారత చరిత్రలో తీసుకుంటే సింధు నాగరికతలో మనకేముంటి లిపి ఉంది. ఈ రోజుటికి మనం లిపి చదవలేకపోతున్నాం. సో ఇప్పుడు సింధు నాగరికతను ఎలా చదవాలి అంటే ఎలాంటి గ్రంథాలు లేవు. అయితే సింధు నాగరికత కూడా మనము పురావస్తు ఆధారాలు మరియు మానవ శాస్త్ర కోణంలోనే అధ్యయనం చేసినప్పుడే క్వశ్చన్ కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, సింధు నాగరికత తవ్వకాలలో ఎలాంటి అంశాలు బయటపడ్డాయి, ఏ ప్రాంతంలో పడ్డాయి, ఆ ప్రాంతం యొక్క సంస్కృతి ఏ విధంగా నిర్మాణం జరిగింది అనే విషయాన్ని అక్కడ దొరికిన ఆధారంగా మనం నిర్మించుకోగలుగుతున్నాం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ఆధారాలు బయటపడ్డాయి, వాళ్ళ ఆచారాలు ఏంటి మనకి ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ఎకనమిక్ అంటే ఏ ప్రాంతంలో, ఎకనమిక్ అంటే ఏంది, వ్యాపారం జరగడం కానీ, పంటలు పండించడం కానీ, ఇవన్నీ కూడా ఎకనమిక్గా వాళ్ళకు పనికొచ్చే అంశాలు, మనకు ఉపయోగపడే అంశాలు. అంటే వరిని ఎక్కడ పండించారు, గోధుమ, బార్లీ సంబంధించిన ఆధారాలు ఎక్కడ బయటపడ్డాయి, తర్వాత పూసల పరిశ్రమలు ఎలాంటి బయటపడ్డాయి, ఓడరేవులు ఎక్కడ, ఇవన్నీ కూడా ఎకనామిక్గా మనకు యూజ్ఫుల్ అనమాట. సోషల్ అంటే అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పశుపతి దేవుడు, కంచు విగ్రహాలు, వాళ్ళ యొక్క ఇలాంటి నిర్మాణాలు, తర్వాత మూఢనమ్మకాలకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు, తాయితులు దొరకడం, ఈ అంశాలన్నీ సోషల్ పరంగా వస్తాయి. అంటే వాళ్ళు ఎలాంటి దేవుళ్ళను పూజించారు, ఏంటి వాళ్ళ మతాచారాలు ఏంటి, వాళ్ళ నమ్మకాలు ఏంటి, ఇవన్నిటి కూడా మనం సామాజిక కోణంలో చూసుకోవచ్చు. అలాగే పొలిటికల్గా అంటే సింధు నాగరికతకు వచ్చేటానికి వాళ్ళ యొక్క నిర్మాణం, పట్టణ నిర్మాణం అయితేనేమి, తర్వాత ఆ వీధి దీపాలు, మురిక్కాల వ్యవస్థ, వాళ్ళ యొక్క భవన నిర్మాణము, ప్రతి పట్టణానికి చుట్టూ పహారీ గోడలు ఉండడం, ఊరికి మధ్య అంటే ఎగువ దిగువ మధ్య పట్టణాలుగా విభజన చెందడం, ఇలాంటి అన్ని అంశాలు మనం గమనిస్తే ఏమనిపిస్తుంది, పొలిటికల్ యాక్సెప్టీలో ఆ పాయింట్లు మనం చూడాల్సి వస్తుంది. తర్వాత ఏముంది, కల్చరల్ అంటే వాళ్ళు ఎలాంటి కల్చర్ ఏంటి, ఇవన్నీ కూడా అక్కడ దొరికిన ఆధారాల ఆధారంగా మనం నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మన సిలబస్ని బేస్ చేసుకుని ఈ పాయింట్లో ఇది అని మనం అర్థం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం బెస్ట్ స్కోర్ చేయగలుగుతాం. తర్వాత చారిత్రక యుగం అంటే హిస్టరీ మొత్తం ఎలా చదవాలనేది మీకు పాయింట్ ఆఫ్ వ్యూలో సిలబస్ ఆధారంగా నేను చెప్పేస్తాను. చారిత్రకం అంటే లిపి ఉంటుంది, లిపి చదవడానికి మనకు అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు స్టార్ట్ అయింది, వేద నాగరికత ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో వేదాలు రచించబడ్డాయి. అప్పుడు వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ రచించబడ్డాయి. ఎలా
లిపి కనుగొనబడింది, ఇప్పటికి నేటికి దాన్ని చదవగలుగుతున్నాం అనే ఆధారాలు బయటపడ్డాయి. సో ఇలా పరిణామ క్రమంలో మనము విదేశీ రచనలు, తర్వాత మన స్వదేశీ రచనలు, తర్వాత మధ్యయుగ భారతదేశ చరిత్రకు వచ్చే సమయానికి ముస్లిం యొక్క దాడులు, వాటి యొక్క ప్రాముఖ్యత, అంటే మనం ఎప్పుడూ కూడా హిస్టరీ అయితేనేమి ఎనీ సబ్జెక్టు కూడా మనం పిహెచ్డి చేయట్లేదు. సిలబస్ ఆధారంగా మొదటి ప్రయత్నంలో ఉద్యోగం ఎలా కొట్టాలి అనే కొట్టుకొని వెళ్తాం. అనవసరమైన విషయాలన్నీ మనము చదవకూడదు, ఓకేనా. అప్పుడప్పుడు ఎగ్జామ్స్లో ఒక 1 or 2 క్వశ్చన్స్ అసలు ఎవరు చేయలేనిటివి మనం ఇప్పటివరకు బుక్లో చూడనట్టు ఇస్తారు. ఈ బిట్టు కూడా నేను తెలుసుకోవాలనే ప్రయత్నం ఎప్పుడు చేస్తే మన ప్రయత్నం వృధా అవుతుంది. మీరు ఎప్పుడు కూడా 90% ఆఫ్ సిలబస్ మీద పదే చదివి మంచి గ్రిప్ తెచ్చుకోండి. ఎలిమినేషన్ ప్రాసెస్లో అయినా సరే మనం వాటికి ఆన్సర్ చేయగలుగుతాం. ఆధునిక భారతదేశ చరిత్రకు వచ్చేటప్పటికీ మధ్య భారతదేశ చరిత్రలో నాటి మత పరిస్థితులు అయితేనేమి, కల్చరల్గా అక్బర్ పీరియడ్ అయితే అక్బర్ పీరియడ్లో, మొఘల్ సామ్రాజ్యంలో అక్బర్ పీరియడ్లో అనేకమైనటువంటి మత సంస్కరణలు అనేటివి వచ్చాయి. మత సహనం అనేది ప్రదర్శించబడింది. అప్పటి వరకు భారతదేశ చరిత్రలో మత సహనం ప్రదర్శించినటువంటి ముస్లిం రాజుల్లో ఇప్పటికీ చరిత్రలో లిఖించబడ్డానికి కారణం ఏంటంటే అక్బర్ అనుసరించినటువంటి మత విధానమే అతను గొప్ప రాజుగా తీర్చిదిద్దింది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అతను ఏం తీసుకొని వచ్చాడు, దీన్ ఇలాహి ఇలా సో డిఫరెంట్ యాక్సెప్ట్లో మనం చదవడం నేర్చుకోగలగాలి. శివాజీని మహారాష్ట్ర సామ్రాజ్య నిర్మాత అంటున్నాం. ఎందుకు? ఒక మహారాష్ట్ర సామ్రాజ్య నిర్మాత అయ్యాడంటే ఏదో ఒక కోణంలో అవుతాడా? పొలిటికల్గా, ఎకనామికల్గా, కల్చరల్గా, సామాజికంగా అన్నిటినీ ఐక్యం చేసి మహారాష్ట్ర నిలబెట్టడగలే. ఆ కోణంలో మనం ఎప్పుడైతే చదవగలుగుతామో అప్పుడు బెస్ట్ స్కోర్ చేయగలుగుతాం. ఆధునిక భారతదేశ చరిత్ర రోజులకి బ్రిటిష్ పాలన, మనకు బ్రిటిష్ పాలన ఉంది. బ్రిటిష్ పాలనలో ఏం చేస్తాం, మనకి మెయిన్గా ఎప్పుడైతే బ్రిటిష్ పాలన మనకు స్టార్ట్ అయిందో ఆ తర్వాత కొన్ని మన దేశంలో అప్పటి వరకు ఉన్నటువంటి కొన్ని చట్టాలను, మూఢనమ్మక విశ్వాసాలను వాళ్ళు తొలగించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే మనం ముఖ్యంగా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనకు సిలబస్లో ఏమి ఇచ్చారంటే ఇండియన్ నేషనల్ మూమెంట్ అనే ప్రత్యేకంగా ఇచ్చారు. ఆధునిక భారతదేశ చరిత్ర గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేసి మరీ ఇచ్చారు. అంటే ఆధునిక భారతదేశ చరిత్ర నుంచి దాదాపు హిస్టరీలో నుంచి 50% మార్కులు ఆధునిక భారతదేశ చరిత్ర నుంచి వస్తాయి. సో ఆధునిక భారతదేశ చరిత్రలో బ్రిటిష్ వాళ్ళు ఎలాంటి భారతదేశ పురోగతికి కానీ, భారతదేశాన్ని సమూలంగా నాశనం చేయడానికి కానీ ఎలాంటి చట్టాలు తీసుకొచ్చారని వాటి మీద ఎక్కువ మీరు ఫోకస్ చేయాలి. ఆ చట్టాలు ఎవరు తీసుకొని వచ్చారు, ఆ చట్టాల యొక్క పరిణామ క్రమాలేంటి, ఎలాంటి అంధవిశ్వాసాలపైన వాళ్ళు పోరాటం చేశారు, క్రైస్తవ మిషనరీలు ఏం చేశాయి, ఆ పీరియడ్లో ఎలాంటి సంస్కరణలు తీసుకురాగలిగారు, వాళ్ళు భారతీయులకు చేసినటువంటి దుశ్చర్యలు ఏంటి, ఈ కోణంలో ఎలాంటి రచనలు ఉన్నాయి, అన్ని రచనలు కాదు ఎలాంటి రచనలు జరిగాయి, వాటి వ్యతిరేకంగా ఎలాంటి ఉద్యమాలు జరిగాయి, ఎక్కడ జరిగాయి, ఆ ఉద్యమాలకు ప్రేరణ ఏంటి, ఇలాంటి అన్ని కోణాలలో మనం గమనించాలి. అలాగే ప్రతి ఉద్యమం ఫెయిల్యూర్ కావడానికి గల కారణాలు ఏంటి, కారణము అంటే ఆ కారణం కనిపెట్టడానికి ఏదో ఒక గ్రంథమో ఏదో ఒక వాక్యమో ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. ఓకే. అలాగే స్వతంత్ర ఉద్యమంలో గాంధీ యుగం అయితేనేమి, మితవాద యుగము, అతివాద యుగంలో ఎవరు మేజర్ రోల్ ఏంటి, వాళ్ళు ఏమి చేశారు, స్వతంత్ర ఉద్యమం కోసం ఎలాంటి ఉద్యమాలు చేశారు, వారిపైన ఎలాంటి ప్రభావాలు ఉన్నాయి, వీటన్ని కోణాలలో కూడా మనం చూడగలగాలి. ప్రతి దానిని కూడా మనము ప్రతి అంశాన్ని కూడా సామాజిక కోణంలో అయితేనేమి, పొలిటికల్ కోణంలో అయితేనేమి, ఎప్పుడైతే ఎకనామికల్ కోణంలో అయితేనేమి అన్ని కోణాల్లో చూడగలిగే విషయం మనం అర్థం చేసుకుని సబ్జెక్ట్ను చదవగలగాలి. అప్పుడే మనము బెస్ట్ స్కోర్ అనేది చేయగలుగుతాం. నెక్స్ట్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా. పర్టికులర్గా మనకు సిలబస్లో ఓన్లీ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అని ఇచ్చారు. అంటే ఇండియా యొక్క భౌగోళిక నిర్మాణం మెయిన్ ఇతను వీళ్ళు చెప్తున్నారు. మన మెయిన్ భౌగోళిక నిర్మాణంలో ఏ అంశాలు ఉంటాయి, ఎలాంటి జాగ్రఫికల్ లొకేషన్స్లో ఇండియా ఉంది, ఇండియాలో ఎలాంటి చుట్టూ మన ఇండియాను ముఖ్యంగా మన ఇండియా భారతదేశాన్ని ఉపఖండం అని పిలుస్తున్నాం. కారణం ఏంటంటే
ఒక ఖండానికి ఉండవలసినటువంటి అన్ని లక్షణాలు భారతదేశంలో ఉన్నాయి. సో అలాంటప్పుడు భారతదేశం యొక్క జాగ్రఫీ ఎంతో లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అర్థం చేసుకునేది ఎప్పుడైనా సరే జాగ్రఫీని ఎప్పుడు బుక్గా చదివితే, ఇలా మనం బుక్గా చదివితే జాగ్రఫీ రాదు. ఫస్ట్ మ్యాప్ తీసుకోవాలి. జాగ్రఫికల్గా ఇండియాను బాగా అర్థం చేసుకోగలగాలి. నదీ వ్యవస్థ అయితేనేమి, హిమాలయ వ్యవస్థ అయితేనేమి, దక్కన్ పీఠభూమి అయితేనేమి, కోస్టల్ లైన్ అయితేనేమి, థార్ ఎడారి అయితేనేమి, గంగా సింధు ఈ బృహత్ మైదానాలు అయితేనేమి, వీటి యొక్క అవగాహన పూర్తి స్థాయిలో మనం చేసుకోగలగాలి. నదీ వ్యవస్థ చదివేటప్పుడు కంప్లీట్ వచ్చేయాలి. నదులేంటి, ప్రాముఖ్యత ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏంటి, ఏ నదులపైన ఉన్నాయి, ఈ నదులు ఏ రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నాయి, ఏ అంతర్జాతీయ వివాదం కూడుకున్నటువంటి నదులేంటి, ఈ కోణంలో జాగ్రఫీలో మనం చూడగలగాలి. రవాణా వ్యవస్థ గురించి కూడా చూడాలి. సో జాగ్రఫికల్గా ఏదైతే మనకు ముఖ్యంగా ఈ యొక్క ఇండియా గురించి తెలుసుకోవాల్సో అన్ని కోణాల్లో చదవాలి. వీటికి అన్నిటి గురించి కూడా నేను పర్టికులర్గా నాకున్న గ్రూప్ 1, గ్రూప్ 2 కానిస్టేబుల్ ఇప్పటివరకు ఎస్ఐ నేను రాసిన అనుభవాలతో మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను. అలాగే ఇండియన్ పాలిటీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 5వ టాపిక్ ఇండియన్ పాలిటీలో జస్ట్ ఇండియన్ పాలిటీ అని ఇచ్చారు మనకు. ఇండియన్ పాలిటీలో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, కేంద్ర ప్రభుత్వం అంటే ఏంటి, కేంద్ర ప్రభుత్వంలో ఏ విభాగాలు ఉన్నాయి తెలుసుకోవాలి. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, పార్లమెంటు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వంలో భాగం. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో గవర్నరు, ముఖ్యమంత్రి, అసెంబ్లీ ఇవన్నీ కూడా దాంట్లో భాగం. వీటి గురించి తెలుసుకోవాలి. తర్వాత న్యాయ వ్యవస్థ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. తర్వాత గ్రామీణ పట్టణ స్థానిక సంస్థల గురించి కూడా పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి. తర్వాత చట్టబద్ధ సంస్థలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, ఓకేనా, కేవలం సలహాపూర్వకమైన సంస్థలు, వీటి గురించి అన్నిటి గురించి కూడా సంపూర్ణ అవగాహన మనకు ఉండాలి. తర్వాత ప్రవేశికలోని అంశాలు, పౌరసత్వము, ఆదేశిక సూత్రాలకు ప్రాథమిక హక్కులు గల లింక్ ఏంటి, ఇవన్నీ కోణాలు చూస్తూ అప్డేటెడ్లో ఉన్నటువంటి ఏదైనా కేసులు, ఆ కేసు ఆధారంగా ఏ ఒక్క అంశాన్ని తీసుకొని వీళ్ళు తీర్పు ఇవ్వబడింది, అదేమన్నా ఏ ఆర్టికల్స్ తెలుసుకొని ఆ ఆర్టికల్స్ ఆధారంగా మనం తెలుసుకున్నప్పుడు ది బెస్ట్గా మనం ఆన్సర్ చేయగలుగుతాం పాలిటీలో. సో ఇంకా ఫైనల్గా ఏముంది, ఎకానమీ ఉంది. అందరూ ఎకానమీని చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఎకానమీ కేవలం 15 మార్క్స్కి వచ్చినా కూడా జాబ్ డిసైడ్ చేస్తుంది. ఎప్పుడైతే మనం ఏదైతే లూజ్ అనుకుంటామో, ఎకానమీ ఏదైతే కష్టమో లూజ్గా వదిలేస్తామో వాటిలో ఎక్కువ స్కోర్ మనం సంపాదించగలగాలి. ఎప్పుడైతే సిలబస్ని పూర్తిగా అర్థం చేసుకొని చెత్తంతా చదవమో, మనకు కావాల్సిన సమాచారాన్ని అర్థం చేసుకొని చదివినప్పుడు మాత్రమే మనం విజయం సాధించగలుగుతాం. ముఖ్యంగా మనకేమన్నారు ఎకానమీలో, రూరల్ డెవలప్మెంట్ ప్లానింగ్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్, ఆర్థిక సంస్కరణలు, ప్రణాళికలు. అంటే ప్రణాళికలో భాగంగానే నీతి ఆయోగ్ గురించి చదువుకోవాలి మనం. ఇప్పుడు మెయిన్ దీంట్లో ఉన్న సిలబస్ ఉంది. నీతి ఆయోగ్ గురించి చదువుకోండి, నీతి ఆయోగ్ మీటింగ్లు చదువుకోండి, తర్వాత జిఎస్టీ గురించి చదువుకోండి, జిఎస్టీ 2.0 సంస్కరణ తెలుసుకోండి, తర్వాత 1991 ఆర్థిక సంస్కరణలు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది తీసుకోండి. భారతదేశంలో ఇక్కడ ఏమన్నారు, రూరల్ డెవలప్మెంట్ పంచవార్షిక ప్రణాళికలు స్టార్ట్ అయినప్పటి నుంచి 1951 నుంచి మనకు ప్రణాళిక కాలం స్టార్ట్ అయింది. 1951 నుంచి ఇప్పటి వరకు గ్రామీణ అభివృద్ధికి ఎలాంటి పథకాలు తీసుకొచ్చారు, ఓకేనా, ఎలాంటి పథకాలు తీసుకువచ్చారు, వాటి పరిణామ క్రమం ఎందుకు మార్పు వస్తుంది, ఫైనల్గా ఏం జరుగుతుంది, అలాగే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, ఇలాంటి అన్ని అంశాలను క్షుణ్ణంగా మనం చదువుకున్నప్పుడు ఎస్ఐకి అనేది చాలా ఈజీగా స్కోర్ తేవచ్చు. నేను 2017 నోటిఫికేషన్ టయానికి ఎస్ఐకి నేను ప్రిపేర్ కాలేదు, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యాను. కానీ కేవలం నేను జిఎస్ సబ్జెక్ట్ వల్లే నాకు అప్పట్లో జాబ్ వచ్చింది. నాకు 150 స్కోర్ వచ్చాయి జిఎస్లో 200కి. అప్పుడున్న నాకు నాలెడ్జ్కి ఆ తర్వాత నేను చాలా నాలెడ్జ్ గెయిన్ చేసి గ్రూప్ 1 గ్రూప్ 2 అన్నీ రాశాను. ఓకే, అయితే తర్వాత రీజనింగ్ ఎలా చదవాలి గుర్తుపెట్టుకోండి. రీజనింగ్ అయితేనేమి, అర్థమెటిక్ అయితేనేమి వీటికి మనము ఎలా చదవాలి ఏంటి అనేది మీకు క్లియర్ కట్గా చెప్తాను. ఫస్ట్ అర్థమెటిక్లో ఏమున్నాయనేది చూసుకోవాలి మనం.
నెంబరింగ్ సిస్టమ్ ఉంది, సాధారణ బారు వడ్డీ, తర్వాత చక్ర వడ్డీ, రేషియో, ప్రిపోజిషన్స్, యావరేజ్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాసు, టైం వర్క్, తర్వాత వర్క్ అండ్ వేజెస్, టైం డిస్టెన్స్, క్లాక్స్, క్యాలెండరు, పార్ట్నర్షిప్, తర్వాత కొలతలు. ఇవి మనకు పర్టికులర్గా సిలబస్లో ఇచ్చారు. వీటి గురించి ఫస్ట్ మనం త్వరగా చదువుకోవాలి. వీటిలో లేని టాపిక్ గురించి మనం టచ్ చేయాల్సినంత అవసరం లేదు, ఎందుకనే చెప్తాను. తర్వాత రీజనింగ్లో వర్బలు, నాన్ వర్బలు టైప్స్, తర్వాత ఈ డిఫరెంట్, ఇవి సింపుల్గానే ఉన్నాయి. సో వీటి గురించి మనం ఎప్పుడైతే రీజనింగ్ గురించి ఏదైతే సిలబస్లో మనకి ఇచ్చారో వీటి గురించి చూసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రీజనింగ్ అర్థమెటిక్ వచ్చే టయానికి ఏ ఒక్క అభ్యర్థి ఎస్ఎస్సి సీజీఎల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా 200 క్వశ్చన్స్ అసలు చూడలేరు. ఇది సత్యం. మీరు చూడగలిగింది ఒక సాధారణ విద్యార్థి 120 నుంచి 130 వరకు క్వశ్చన్ వరకు చూసి చేయగలుగుతారు. అంటే మీరు చేయగలిగే సామర్థ్యం ఉండి క్లియర్ కట్గా అర్థం చేసుకొని చదవాలి. మిగిలిన క్వశ్చన్లు మీకు చేయడానికి అవకాశం ఉండదు, మీరు చదవలేరు. ఎస్ఏ సీజీఎల్కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఓకే, వాళ్ళు 140-145 వరకు మాత్రమే చూడగలుగుతారు. అంటే ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ చదివి చూడగలుగుతారు. చేస్తూ పోతే మామూలుగా చదవమంటే 200 ఎవరైనా చదివేస్తారు. సో ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే మనకు వచ్చిన టాపిక్, అది ఆర్థమెటిక్ అయితేనేమి, రీజనింగ్ అయితేనేమి, కంప్లీట్ పరిజ్ఞానంతో నేర్చుకోవాలి. ఓకేనా? ఎప్పుడైతే మనకు రాంది 1 మినిట్ పైన దాడుతుందంటే మ్యాథ్స్, మనం చేయాల్సినంత అవసరం లేదు. ఆ క్వశ్చన్ లిమిట్ చేయొచ్చు. నీకు ఆన్సర్ తెలిసినా చెయ్యొద్దు, టైం వేస్ట్ అవుతుంది. నువ్వు కరెక్ట్గా చేసి 70 కరెక్ట్గా చేసి మిగిలినట్టు అన్నీ చేయలేకపోతే నీకు జాబ్ రాదు. నీకు జనరల్ స్టడీస్ పేపర్లో మినిమం 140-130 నువ్వు ఈజీగా స్కోర్ చేయగలగవు, చేస్తావు కష్టపడితే. రీజనింగ్ అర్థమెటిక్ చాలా ఈజీ, అంతకన్నా ఎక్కువ స్కోర్ తేవచ్చు. ఎప్పుడు నీకు మ్యాథ్స్ పైన సంపూర్ణమైన అవగాహన, జ్ఞానం ఉన్నప్పుడు, పదే ప్రాక్టీస్ చేసినప్పుడు. అలా చేసినా కూడా నువ్వు 140 వరకు కరెక్ట్ చేయగలుగుతావు. మిగిలిన 60 అందరిలాగా మనం ఏబిసిడి లేదో రాళ్ళు వేయాల్సిందే, మనకు రావాల్సిందే. అప్పుడు ఒక 10 మార్కులు అలా ఇలా వేసుకున్నా కూడా 145-150 మన స్కోర్ చేయగలుగుతారు. 155 జిఎస్లో 150 అనేది సాధారణంగా తీసుకురాగలుగుతాము, ఇబ్బంది ఏముండదు. సో ఈ పాయింట్లో చదివితే మనం ఖచ్చితంగా ఎస్ఐకి అనేది ప్రిపేర్ కావచ్చు. మీ వెంట నేను ఉంటాను, ఓకేనా? ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు కంప్లీట్ నా ఉన్న అనుభవంతో మీకు అన్ని క్లాసులు తెలియజేస్తాను. ఇక ముందు మంచి వీడియోలు చేస్తాను. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, మీకు ఏదన్నా సలహాలు కావాలన్నా కూడా నాకు మీరు చాట్ చేయండి, మీకు నేను సలహాలు ఇస్తాను. ఓకేనా? నమస్తే, జై హింద్.